హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ముందుగానే చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాం అన్నమాట. చూసే వాళ్ళు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నాం, ఒక ఎల్లిపాయ మొత్తం వేసుకున్నాం. అల్లం అయితే ఫ్రైకి అంత టేస్ట్ ఉండదని చెప్పేసి ఎల్లిపాయలు వేసుకున్నాను అనమాట. చికెన్ చిన్న చిన్న పీసెస్తో కట్ చేసి వేసుకున్నాం. అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకొని కొద్దిసేపు వాటర్ అంతా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేస్తే మనకు నీరంతా పోయి పైకి ఇట్లా ఆయిల్ తేలుతుంది అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇంకా బ్రౌన్ కలర్ రెడ్ కలర్ లాగా వచ్చిన తర్వాతకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి కలరింగ్ కోసం. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నా. 2 స్పూన్స్కి 1 స్పూను సాల్ట్ వేసుకున్నా నేను. తక్కువ తినేవాళ్ళు, స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై కదా, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడరు, ఉట్టి ధనియాల పౌడరు, గరం మసాలా, ఒక చిన్న సైజు లెమన్ ముక్క గట్టి పడుతుంది అన్నమాట. అయిపోయింది. మనం కారం వేసుకున్న తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం బ్లాక్ కలర్ మాడిపోతుంది. కారము టేస్ట్ మొత్తం పోతుంది అన్నమాట. ఒక లెమన్ రసం, కొంచెం పుల్లగా టేస్ట్ ఉండడం కోసం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, అయిపోయింది. లాస్ట్కి గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయమని చెప్పండి. డూ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. మా వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.